హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుగా అయితే రావడం జరిగింది. జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసాను ఒంగోలు అండ్ అలాగే హైదరాబాద్ వాళ్ళకి అయితే. సో ఇంకా అబ్బాయిలందరికీ కూడా రేపటి వీడియోలో అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఎవరైతే అలైన్మెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి అవసరం అనమాట. ఓన్లీ అబ్బాయిలనే కాదండి, అమ్మాయిల కోసం కూడా నేను షేర్ చేయబోతున్నాను. సో మరి ఆ అప్డేట్స్ ఏమి కూడా మీరు మిస్ అవ్వకూడదు, ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే కనుక వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకు ఒంగోలు వాళ్ళకి కంపెనీ నేమ్ వచ్చి రాయల్ రోడ్ లైన్స్ అనేటువంటి కంపెనీ నుంచి మనకి కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కిందకు వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద మన రాజమండ్రి వాళ్ళకి కూడా రిలీజ్ అయ్యింది అనమాట. వేకెన్సీ అనేవి. సో అప్డేట్ అయితే నేను మన వాట్సాప్ ఛానల్ అయితే మార్నింగ్ షేర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరు ఫాలో అవ్వాలంటే కనుక వెంటనే ఫాలో అయిపోండి, ఓకేనా. అండ్ అలాగే మనకి మరి కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే కనుక ఇంటర్ గానీ, బీకామ్ గానీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ గానీ మ్యాండేటరీ గా ఉండాలి. అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నేను ఏదైతే చెప్పానో ఆ జాబ్ పోస్టుల గురించి కేటగిరీస్ కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కి మీకు ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారనమాట. 18 to 35 years లోపే ఉండాలి. జెండర్ ఓన్లీ అబ్బాయిలకి మాత్రమేనండి, ఓకేనా. ఇది ఫీమేల్ కేటగిరీస్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉన్నారు. అండ్ మీకు శాలరీ వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి బిసైడ్ A1 ఫంక్షన్ హాల్ ఒంగోలు అనమాట, ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను మళ్ళీ పర్టికులర్ గా డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేయను, ఓన్లీ స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఒంగోలు లొకేషన్ నుంచి మనకి సెకండ్ వచ్చేసి ఇది రెస్టారెంట్ అండి. బృందావనం రెస్టారెంట్ నుంచి మనకి F&B సర్వీస్ స్టాఫ్ అంటే ఫుడ్ అండ్ బీవరేజ్ స్టాఫ్ కింద వీళ్ళు ఎవరైతే BSc హోటల్ మేనేజ్మెంట్, BA హోటల్ మేనేజ్మెంట్, MSc హోటల్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ ఉంటుందో సో వాళ్ళకి మాత్రం ఈ యొక్క అప్డేట్ అయితే యూజ్ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే ఉన్నారు. ఎక్స్పీరియన్స్ బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. ఈ యొక్క అప్డేట్ అయితే మీకు శాలరీ అయితే 15,000 ఉంటుందండి. ఫ్రెషర్స్ కి అయితే 12,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే 15+ ఉంటుంది. మీరు నెగోషియబుల్ అయితే చేయొచ్చు. లొకేషన్ ఒంగోలు లొకేషన్ అనమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి భారత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి నర్స్. ఇందులో మనకి మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ జాబ్ గురించి వచ్చేసి నర్స్ అనమాట. నర్స్ పోస్ట్ కి అయితే BSc లేదా ANM, GNM అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. విత్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలన్నమాట. బోత్ మేల్ అయినా పర్లేదంటే ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ అప్డేట్ కి అయితే మీకు శాలరీ 20K ఉంటుంది పర్ మంత్ వచ్చి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువనే ఉంటది అనమాట. లొకేషన్ హైదరాబాద్ దగ్గర శంకరపల్లి అనమాట. లొకేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఈ యొక్క అప్డేట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇదే కంపెనీ నుంచి మనకి భారత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి సెకండ్ జాబ్ పోస్ట్ వచ్చేసి వార్డ్ బాయ్స్ అనమాట. వార్డ్ బాయ్స్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి అయితే ఉన్నాయి వేకెన్సీ. మీకు శాలరీ 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక వార్డ్ బాయ్స్ కింద. అండ్ అలాగే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏవైతే చెప్పిన అప్డేట్స్ రెండు కూడా ఒకటే హాస్పిటల్ నుంచి అనమాట. ఈ ఒకటే హాస్పిటల్ ఈ 2 జాబ్ పోస్టులకి సంబంధించి ఒకటే కాంటాక్ట్ నెంబర్ అండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి రోకలి అనేటువంటి కంపెనీలో మనకి సూపర్వైజర్ అండ్ అలాగే అకౌంటెంట్ కింద జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సూపర్వైజర్ పోస్ట్ కి అయితే 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీకు 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఉన్నారు. మీకు శాలరీ వచ్చేసి 15K అయితే ఉంటుంది అనమాట. లొకేషన్ హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే రోకలి కంపెనీ నుంచి మనకి సెకండ్ జాబ్ చూస్తున్నట్లయితే అకౌంటెంట్ అనమాట. ఈ అకౌంటెంట్ మీకు ఎనీ బీకామ్ గానీ చేసి ఉండాలి. విత్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు. ఈ అకౌంటెంట్ కి అయితే శాలరీ అయితే డిఫరెంట్ ఉందన్నమాట. 18,000 నుంచి 20,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సూపర్వైజర్ కి అయితే 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇంకా మనం లాస్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే హైదరాబాద్ నుంచి ఎస్కే గర్ల్స్ హాస్టల్ నుంచి హాస్టల్ వార్డెన్ కింద ఫీమేల్ కేటగిరీస్ కి అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు 10th అయినా ఇంటర్ అయినా క్వాలిఫికేషన్ ఉండాలి. బోస్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్. శాలరీ మీకు 15,000 ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి 12,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఎక్స్కే గర్ల్స్ హాస్టల్ వార్డెన్ గా వెళ్ళిన వాళ్ళకి అయితే ఫ్రీ అకామిడేషన్ అయితే ఉంటుంది, ఫ్రీ రూమ్ ఉంటుంది, ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా అప్డేట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ అప్డేట్స్ అని మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. యూస్ఫుల్ చెప్పినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ ఉంటాయని అనుకుంటున్నాను. ఇలా మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అండ్ అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.